శివుడికి శ్మశానం అంటే ఎందుకు అంత ఇష్టమో మీకు తెలుసా? ఒకరోజు పార్వతీదేవి శివుడితో, స్వామి, శుభ్రమైన కైలాసంలో చింతామణి గృహం ఉండగా, అంతులేని ఐశ్వర్యం ఉండగా, మిమ్మల్ని ప్రేమించే నేను ఉండగా శ్మశానంలో ఎందుకు ఉంటున్నారు అని అడుగుతుంది. శివుడు చిన్నగా నవ్వి, దేవి, బ్రతికి ఉన్నంత కాలం అన్ని చోట్ల తిరుగుతారు. నేను గొప్పవాడిని అని ఒకడంటాడు, నేను తెల్లగా ఉంటానని ఇంకొకడంటాడు, నేను ధనవంతుడిని అని కొందరు, నేను ఎక్కువ కులం వాడినని మరికొందరు అంటారు. ఇన్ని ఉన్న చివరికి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడిని తీసుకుని వచ్చి పాడి మీద పడుకోబెట్టి శ్మశానానికి తెచ్చి అక్కడున్న కర్రల మీద కూర్చోబెట్టి కాలుస్తుంటే ఆత్మ పైకి లేచి నిలబడుతుంది. కుర్రె పగిలిపోయిన తర్వాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడ్డాక ఆత్మ చుట్టూ ఉన్న భూతాల్ని చూసి భయపడుతూ, నా అన్న వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, బ్రతికి ఉన్నన్నాను వాళ్ళు నా వాళ్ళే అని అనుకున్నాను, ఇప్పుడు వాళ్ళలో ఒక్కడు కూడా నాతో లేడు అని ఏడుస్తుంటే నేను ఇక్కడ ఉన్నానురా భయపడకు అని చెప్పడానికి కూడా నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారో అని శ్మశానంలో ఉన్న పార్వతి అని శివయ్య అంటాడు. ఫ్రెండ్స్, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.